అంజన వాస్తుశాస్త్రానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు దామోదర్. అంజన వాస్తుశాస్త్ర జ్యోతిషాన్ని విశ్వమాన శ్రేష్ఠ లక్ష్యం అంజన వాస్తు సాధ్యం ఇది. అయితే మనకి ఏంటంటే మనం బట్టలు ఆరేసుకునే దండాల కోసం ప్రత్యేకంగా మనం వీడియో తీయడం కారణం ఏంటంటే ఈ వాయువు నుండి నైరుతి వరకు ఒక స్థిరంగా మనకి 6 ఫీట్ తీసుకున్నాం. దక్షిణ నైరుతి నుండి ఆగ్నేయం వరకు కూడా మనకు అక్కడ 2.5 ఫీట్ తోటి మనం తీసుకోవడం జరిగింది. ఇది బట్టలు వేసుకుని చేయడం అంటే అది మనసు స్థిరస్థంగా ఉంటుంటుంది, మాట పలుకుబడి గౌరవం పెరుగుతుంటుంది. ఇది దక్షిణంలో పశ్చిమంలో ఇట్లా దండలు వేసుకోవాలి. అంటే ఇట్లా వేసుకోవడం వల్ల అంటే ఖర్చుతో కూడుకున్న పని సామాన్య వాళ్ళకు అది అర్థం కాదు. ఒక్కొక్క దానికి 500 రూపాయలు అయితే అంటది, 5కి 2500, ఈ వైర్లకు 500 రూపాయలు, ఈ కట్టించిన దానికి 5000 రూపాయలు దానికి అయినాయి. అంటే సుమారు 8000 రూపాయలు ఖర్చు అవుతుంది ఇది. కానీ ఇట్లుంటే మనసు నిమ్మలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంటుంది. అంటే మాట గౌరవం పలుకుబడి పెరగాలంటే ఇది ఒక వాస్తులు, ఇది ఒక భాగం మాత్రమే. దండాలు దక్షిణ పశ్చిమ వేసుకోవడం వల్ల స్థిర నివాసంగా ఉంటుంటుంది, స్థిర వాక్కు ఉంటుంటుంది, స్టాండర్డ్ మాటలు వస్తుంటాయి. ఇక ఏది చేసుకున్నా కూడా మనకు ఇది నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతుంటుంది. ఇట్లా కట్టుకుంటే మంచిది. దండాలు దక్షిణకి 6 ఫీట్లది. అంటే ఎవరైనా కూడా వాస్తుపకారంగా సంబంధించిన కొలతలు కరెక్ట్ రావాలి, మనకు ఇష్టం ఉన్నట్టు కాదు. ఇక్కడ ఇది మనకు 2.5 తీసుకుంది. ఇటుండి అక్కడికి అది లైన్లు సిస్టమిక్ లైన్ లెక్క పోయింది. ఎందుకంటే ఇది మనకు లెవెల్ పైప్ వేసుకున్న వీడియోలు చూడండి. లెవెల్ పైప్ వేసుకున్న తర్వాత మనకు ఖచ్చితమైనటువంటి కొలతలు తీసుకున్నాం. అట్లా స్థిరంగా ఉండాలి కొలతలు ఏమైనా ఉంటాయి. అంటే కరెంటు ఫోన్ లెక్క స్తంభం లెక్క ఉంటుంటే ఇది వాస్తుకు సంబంధించింది మ్యాటరు, స్థిరంగా ఉంటుంటుంది. అంటే దక్షిణము పశ్చిమంలో, ఇటు దక్షిణము ఇది పశ్చిమ సైడు, ఈ నైరుతి మూల అనేది స్టాండర్డ్గా ఉండదు. మనం కట్టుకున్నాం. దండాలైనా ఎవరైనా కూడా గిట్ల వేసుకుంటే స్థిరంగా ఉంటుంటుంది, పలుకుపాటి గౌరవం ఉంటుంటుంది. అల్లుళ్ళే కానీ బిడ్డలే కానీ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాలు ఎవరైనా కూడా ఇది మా ఇంటికి మేము పెట్టుకున్నాం. ఎవరైనా నా మాట కాదనరు, మంచికైనా చెడుకైనా వస్తుంటారు పోతుంటారు. గట్లా స్థిరంగా పెట్టుకోవాలి. పండుగ పబ్బాలకు కూడా బిడ్డలు అల్లుడు రాలన్నా కూడా స్థిరంగా ఉండాలంటే ఇది ఒక భాగంగా ఉంటుంటుంది. ఎటువంటిదైనా కూడా ఇది ఎట్టుండి అటు వంపున్నది ఇంట్లో ఒక ½ ఇంచ్ తేడా మీదనే పెట్టుకోవడం జరిగింది. ఈ నైరుతి నుండి వచ్చేది ఇక్కడి లెవెల్ వేసుకున్న అక్కడికి ½ ఇంచ్ మాత్రమే. ఇక్కడి వాయువుకి పోయింది, అది కూడా ఒక ½ ఇంచ్ మాత్రమే. గిట్ల వేసుకుంటే స్థిరంగా ఉంటుంటుంది, నెంబర్ 1 పొజిషన్ పోతుంటుంది. వాస్తుకు సంబంధించి ఇట్లా చూసుకోవాలి. ఇక అక్కడ మన ఇది ఆగ్నేయంలో మనకి ఇదంతా దక్షిణ సైడు. అయితే ఏంటంటే పిల్లర్లు పైన మనం కట్టుకునేది అంటే 9 పిల్లర్లు. ఇది 9 నవగ్రహాలకు సంబంధించింది అన్నట్టు ఇది. అంటే ఇక్కడ లెవెల్ ఈ లెవెల్ కూడా మనకి ఎంత అన్నిటికంటే ఈశాన్యది దిమ్మె కిందికి ఉంటుంది. అక్కడ నైరుతి దిమ్మె పెద్దగా ఉంటుంది. అంటే ఇది ఒక్కొక్కది నవగ్రహాలకు సంబంధించింది స్థిరంగా ఇది పోటీ లేకుండా సమానంగా ఉన్నది. అక్కడిక్కడ నేల వంపు ఉన్నది. అంతా ఫ్లోరింగ్ కూడా గట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంటుంది. డబ్బు గౌరవం కూడా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ దండాల విషయంలో ఎందుకంటే మనసు నిమ్మలంగా ఉండి ప్రశాంతంగా ఉంటుంటుంది. ఈ ఎవరైనా గిట్లా వేసుకుంటే ఇక్కడ ఈ స్టాండర్డ్ పవర్గా 2 దక్షిణ సైడు పశ్చిమ సైడ్ వేసుకున్న దండాలు సిరి సంపదలు తీసుకొస్తాయి. ఇది ఒకటి భాగం. అంటే వాస్తు ప్రకారంగా తూర్పు ఉత్తరం దక్షిణంలో చేసుకున్నాం. ఇక్కడ స్లాబ్ ఉత్తరం బంగాళ బయలు లెక్కంటే ఓపెన్ ఉంటుంది కాబట్టి అది ఉండొద్దని చెప్పి మనం ఆగ్నేయ నుండి నైరుతికి దిమ్మెలు కట్టుకొని లైన్లు స్థిరంగా మనం వేసుకోవడం జరిగింది. అయితే దండలు కట్టుకొని మన స్తోమత దగ్గర కట్టుకోవాలి. అయితే మేము పిల్లర్లు వేసుకున్నాం కదా, మనకి ఇట్లా అవసరం అంటే మన పలగొట్టుడు అవసరం లేదు. ఇవి ఉండే కదా, మీరు ఇంట్లో ఇట్లా దిమ్మలు కట్టుకుంటారు. అయితే దండలుగా రావాలన్నప్పుడు ఏంటంటే ఇటువంటి తీసుకొని నట్లు పెట్టి ఇక్కడ స్టాండర్డ్గా సమానంగా కొలతలు తీసుకొచ్చి ఇక్కడ పట్టీలు పెట్టి వాటికి మొలలు కొట్టి రివెట్లు కొట్టుకుని అట్లా దీన్ని పలగొట్టి నేను ఇట్లా స్టాండర్డ్ వేసినట్టు కట్టినప్పుడే మేము కట్టుకున్నాం కాబట్టి ఇట్లా నిమ్మలంగా ఉంటుంది. మళ్ళీ పై అంతస్తు కానీ తీసేసుడే ఉంటుంది. కాబట్టి అయితే మీరు కట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇట్లా కట్టుకోండి, పట్టీలు పెట్టుకోండి. దానికి అక్కడ ఇట్లా లైన్గా పోతే మనకేంటంటే గిట్ల రావాలి. ఇక్కడ నైరుతిలో ఇటు నుండి దక్షిణ సైడ్ పోవాలి, ఇటు పశ్చిమ సైడ్ పోతే స్థిరంగా ఉంటుంటే గిట్లుంటే మీరు ధనాభివృద్ధి జరుగుతుంటుంది, నెంబర్ 1 ఉంటుంది. ఇంకేంటంటే ఇది దక్షిణ సైడు, ఇది ఉత్తరం సైడు, అది పడమర సైడు, ఇది తూర్పు సైడు వచ్చింది కదా. అయితే దీనికి అయితే కింద మనం ఏం చేసినట్టే ఇది దక్షిణం అటు ఉత్తరం అవుతుంది. ఈ గోడకు మాత్రం దీంట్లే ఈ గోడకి ఇది ఉత్తరం సైడు, అంటే ఇది దక్షిణ సైడ్ అవుతుంది. ఆ కింద కూడా అట్లా అక్కడ కూడా గట్లా ఈ దండలకి ఇట్లా వేసుకోవచ్చు. మనం ఇట్లా స్థిరంగా ఉంటుంటుంది. గట్లా వేసుకొని పెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంటుంది, నెంబర్ 1 పొజిషన్ పోతుంటుంది. గట్లా పెట్టుకుంటే మనకి అటువంటి ఆటంకం కానీ ఏదే కానీ ఉండదు.
ఇంకో దండల కోసం చెప్తాను వాస్ప అయితే ఇక దండల కాడికొచ్చే ప్రస్తావన ఇదైతేనో సిరి సంపద తీసుకొస్తాంటది. ఇంటి ఓనరు మాట మీద కట్టుదిట్టం మీద ఉండే లక్షణాలు వచ్చినాయి మనకి. స్థిరంగా ఉంటాంటది మనసు నిమ్మలంగా స్థిరం అంటే ఏంటంటే అక్కడ దక్షిణ పశ్చిమ స్థిరంగా ఉండేటి చెప్పాను నేను. చరణం మానసిక వెదలగలిగేది ఏంటంటే ఈ తూర్పు. ఇవే దండాలకి ఇట్లా తూర్పులో పెట్టుకున్నారు అనుకో, మొగోడినాడు ఆడదాని పెత్తనం అవుతుంటది, మానసికంగా వెదనవుతుంటది, వీడు చెప్తున్నాడు మొగోడు. అది మాత్రం చూడాలి. ఎందుకంటే సైకోగాళ్ళు ఉంటారు తూర్పులో పెట్టేటి. అయితే ఈ మూల నుండి ఈశాన్యం తూర్పు పెడతారు. ఓనర్ కూడా పిల్లాని లెక్క అవుతాడు. అంత నిర్ణయాలు చేసుకోవాలి. స్త్రీకి పెత్తనం అవుతుంటది. ఇంకో విషయం ఇప్పుడు మనం చూసి ఇప్పుడు ఇది ఉత్తరం. ఈ ఉత్తరంలో కూడా ఇట్లా కడతారు. ఉత్తరంలో దండలు కడితే భార్యకు సొమ్ములన్నీ బ్యాంకులో పెట్టవలసిందే, చికాకు అవుతుంది, గయ్యాలది అవుతుంది, బట్టలు పెట్టుకోవాలన్న బద్ధకం అవుతుంటది, మొగోళ్ళు వేధింపులు అవుతుంటది. ఎందుకంటే ఇది ఉత్తరంలో వేటు పడ్డప్పుడు దక్షిణ సైడ్ ఓపెన్ ఉంటుంది. అంటే కొందరు ఏంటంటే దండాలనే కదా అని చెప్పి ఇట్లా కడతాంటారు. ఇట్లా ఈ చుట్టూరంగా తూర్పు పెట్టినా మంచిది కాదు, ఉత్తరం పెట్టినా మంచిది కాదు. స్థిరంగా మాట మంచిగా ఉండాలంటే ఇక్కడ ఉత్తరంలో పెడితే సి ఒరుతుంటది, మొగోడు ఇనడు, చికాకులు తీసుకొస్తాంటారు. అది మంచిది కాదు. పురుషుడు ఇక్కడ పెడితే వాడు ఇనడు, భార్య చెప్పిన మాట వినడు, ఆయన చెప్పినట్టు వినాలి. ఇదో రాక్షస లక్షణం అంటది. ఇదో గయ్యాలి తాటకి సంబంధించిన విషయాలు ఉంటుంది. కాబట్టి మనం వేసుకోవద్దు. అంటే ఈ ఉత్తరం గోడకు నేను అవతల సైడ్ వేసిన అంటే ఆ గోడ దక్షిణమైంది, ఉత్తరం సైడ్ మనం కట్ వేసుకున్నాం కాబట్టి అట్లా స్థిరంగా ఉంటుంటే డబ్బులు బాగొస్తుంటాయి. ఎప్పుడైనా మనం మాట వినాలి, పిల్లలకని ఇవ్వలేకని మంచిగా ఉండాలి అంటే ఇట్లా స్థిరంగా పెట్టుకోవాలి. అయితే తాకత్తు బట్టి చేసుకోవాలి మీరు. ఎందుకంటే నేను వాస్తు నిపుణుని కాబట్టి నేను మా ఇంటికాడ మేము ఉండాలని చెప్పి మేము చేయడం జరిగింది. అంటే మాదే మేము చూస్తాను, అట్లా క్యాట్కి ఇచ్చేసినాం. అయితే కొందరు ఇట్లా ఉండదు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా డిమార్ట్లో దొరుకుతాయి స్టాండ్ పెట్టుకొని గిట్లా పక్క పెడతామంటే అది కూడా దక్షిణ పశ్చిమంలో పెట్టుకొని దక్షిణ పశ్చిమంకు స్థిరంగా ఉండేటట్టు పెట్టుకోలేదు. కొంచెం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి స్టాండ్ పెట్టుకొని ఇట్లా తిప్పేది, మళ్ళీ స్టాండర్డ్ అనుకుంటే చక్కగా అయిపోయేది, ఇట్లా అనుకుంటే అటు ఇటు బట్టలు వేసుకుని ఉంది. అట్లా కూడా వేసుకోవచ్చు. దక్షిణ పశ్చిమంలో మాత్రమే పెట్టుకోవాలి. స్థిరంగా మంచిగా ఉండాలి, గౌరవం ఉండాలి. అందరు కుటుంబ సభ్యులు ఓనర్ మాట ఇప్పుడు మేము చెప్పినాంకో మా కొడుకే కానీ కోడలు కానీ బిడ్డే కానీ అల్లుళ్ళే కానీ మనోళ్ళే కానీ ఎవరైనా నా మాట వింటాంటారు. వాళ్ళకు నాకు వాళ్ళకి అభినవ సంబంధం ఉంటుంటుంది. వాస్తు ప్రకారం నేను నెంబర్ 1 చేసినా కాబట్టి ఇది స్థిరంగా ఉంటాడు. స్థిరం అనేది ఏంటంటే నిశ్చితంగా ఉండదు. చలనం అనేది ఉండదు. ఇది గంట గంటకు మారేది. ఇది స్థిరంగా నివాసంగా పెట్టుకుంటే ధనలాభం సంబంధించింది. మీకు నచ్చ సర్ప్రైజ్ గంట పెళ్లి కొడితే మా విడత అంటది. ఇదంతా వంపున్నది. ఇట్లా వాస్తుకు ఇది ఒక భాగం మాత్రమే. అంటే దీంట్లో ఇది ఇట్లా వచ్చి మనకి ఇది ఉత్తర ఈశాన్యం. మాకు ఈ కడుక్కున్న నీళ్ళన్నీ మనకి ఇట్నే పోతుంటాయి. అట్లా చూసుకోవాలి. స్లోప్ కూడా చూసుకోవాలి. ఇక్కడిని మళ్ళీ కట్టు ఉండొద్దు. ఇక్కడ తూర్పు ఈశాన్యం చక్కగా మనకు నీళ్ళు పోతాయి. దీనిలో విద్యావంతులు, గవర్నమెంట్ జాబులు అందరికి ఇక్కడ ఉన్నది. అంటే సిరి సంపదలు, ధనం ప్రతి డ్రాప్స్ ప్రతిరోజు 24 గంటలు దాన్ని రన్నింగ్ అవుతా ఉంటుంది. దీంట్లో ఉద్యోగస్తులే, మా కొడుకు కోడలు, అల్లుళ్ళు కూడా ఉద్యోగస్తులే, బిడ్డలు కూడా ఉద్యోగస్తులే. అట్లా ఉంటుంది నివాసంగా. అంటే ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ఉంటుంది. ఎందుకంటే మా ఇల్లు నేను ఇట్లా తయారు చేసుకున్నా కాబట్టి మీరు వాస్తు నిపుణులకని ఇవ్వలేకని మనం ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి మనది. అంతే మనం ఇక్కడ చూస్తాను. ఇక్కడ అట్లా చూసుకొని పెట్టుకుంటే ఎవరికైనా అదొక భాగం. ఈ ధనలాభం రావడానికి 105 పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఇది ఒక భాగం మాత్రమే. తూర్పుత్ర నీళ్లు పోవాల్సిందే, తూర్పుత్ర వంపు ఉండవలసిందే, దక్షిణాలు వేటు పడవలసిందే, దక్షిణ రైతుల ట్యాంకులు పెట్టి వేటు రావాల్సిందే. ఆ నీళ్లు కూడా ఆ ట్యాంకు పెట్టిన నీళ్ళు కూడా ఇది ఓవర్ఫ్లో బాపతి. ఈ ఓవర్ఫ్లో నుండి కిందికి కారు కిందికి పోతా ఉంటుంది. ఈ పైపు కూడా ఉత్తరంగా ఎలక్షన్ చేసుకుంటా ఉంటాం. అవుతుంది ఫ్లోర్ అంటే ట్యాంక్ నిండిన తర్వాత ఉండవది అటు పోతా ఉంటుంది. అట్లా ఎడుపడ్డ తూర్పు ఉత్తర ఈశాన్యంలో పోవాలి మనకు. అయితే ఇక్కడ ఓ ట్యాంకుల విషయంకి వచ్చినప్పుడు దక్షిణంలో మనం వేసుకుని ఇది వేసుకుంటే దీన్ని టెస్ట్ చేస్తాను. దీన్ని ఇక్కడ దేవలేక ట్యాంకులు అయితే ఇది 2వ ట్యాంక్. ఇది ఆ కింద గాల ఉండదు. అట్లా గాల ఉండాలి, నీళ్ళు గిట్లా పోటట్టు గాడు ప్రక్క రావాలి. అది 3వ ట్యాంక్. ఇది ఏంటంటే దీని గురించి మనం వీడియో ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే స్థిరంగా ఉండేటి గిట్లుంటాయి. ఇక్కడి వంపు ఉంటుంది కాబట్టి ఇక్కడ చెత్త ఉండొద్దు. వేట్ అనేది దక్షిణంకు పడమరకు వేట్లు పడాలి. అంటే కుజుడు రావు మధ్యలో ఉంటారు కాబట్టి ఎంత వదిలేసుకుంటే అది సిరి సంపద సంబంధించింది. వేటు ఉండడం వల్ల బలం ఉంటుంటుంది. దానికి ఒక శక్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది. రావుకేతులు అంటే దేవతలు, భగవంతులు. వాళ్ళకు కూడా మనకు ఈశ్వరునికి ఎట్లా మనం ముక్తుంటామో దాన్ని కూడా రావుకేతులు కూడా అందుకే స్టాండర్డ్ పెట్టి మనం వాటర్
పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి పెట్టుకుంటాను ఇక్కడ కూడా. అట్లా పెట్టుకొని మీ తాకత్తు బట్టి మీరు చేసుకోండి. అయితే ఇక ఇక్కడ ఇది ఉండడం వల్ల సిరి సంపదలో నంబర్ 1 పొజిషన్‌కి పోతా ఉంటది. ఇది ఒక పద్ధతి. ఇప్పుడేందంటే ట్యాంకుల కాడ ప్రస్తావన వచ్చినప్పుడు ఏందంటే, మేము పెట్టింది పశ్చిమలో పెట్టినాం. అంటే ఈ పిల్లర్ దగ్గర పెట్టినాం. ఇంకోటి కూడా పిల్లర్ దగ్గరనే పెడతాను. ఇక్కడ మాకు లాట్రిన్ బాత్రూమ్ ఉన్నది. ఇక్కడ సెంటర్ దక్షిణ సైడ్‌లో లాట్రిన్ బాత్రూమ్ ఉన్నది. ఇట్లా పెట్టుకోండి. కాకపోతే ఏందంటే నైరుతుల మూల పిల్లర్ అది. ఆ పిల్లర్ కాడ ఎట్టి పరిస్థితుల్లో మనకు పెట్టుకోవద్దు. ఎందుకంటే దాని మీద ఎందుకు చెప్తానంటే అది ట్యాంక్‌కి సంబంధించింది. అక్కడ బెడ్‌రూమ్ ఉంటది. డ్రాప్స్ పడతా ఉంటది. పదనొత్తా ఉంటది. దానివల్ల బెదులొత్తా ఉంటాయి. దేశంలో మొత్తంలా. ఎందుకంటే పంబాలతోటి సమస్య ఇది. కడతానంటే సంబరపడతాడు వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే దిమ్మ లెక్క కట్టి చక్కగా పెట్టి కూర్చుంటబెట్టి పోతాడు. అక్కడేందంటే ఇక్కడ మనకు పిల్లర్ గిట్ల ఏసుకున్నాం ఇక్కడ చూసి. ఇట్లా దిమ్మల లెక్క కట్టుకొని దాని మీద పెట్టుకొని దాని మీద ట్యాంక్ పెట్టాలి. ఇది పద్ధతి. నైరుతులు ఎట్టి పరిస్థితులు ఉంటాయంటే హార్ట్‌కి సంబంధించింది వస్తా ఉంటది. మానసిక వ్యధ ఉంటది. బీపీలు, షుగర్ పెరుగుతా ఉంటది. రోగం వస్తే తిరగది. మరలా పోను ఈ ట్యాంకులు నిండినయి. పశ్చిమ రోడ్ ఉంటే పశ్చిమకే ఇత్తరు. దక్షిణ బాడు ఉంటే దక్షిణకే ఇత్తరు. ఓ గింతంత ముక్క తీసుకెళ్తారు. అంటే అవి దాదాపుగా ఈ పైపు ఈ శనగ రావాలంటే రూ. 2000 ఖర్చవుతది. అంటే పంబ రోడ్ ఎక్కియ్యడు. సాములు. ఎందుకంటే 15 పైపులు పడతాయి. కలెక్షన్ ఇయ్యాలే. ఈ చేయాలి నాకెంత తలకాయ నొప్పి నాకెందుకని అంటే బాధ ఉంటది. అట్లా కాకుండా డబ్బే ఖర్చు పెట్టుకోండి. ఇట్లా పెట్టి అక్కడ డ్రాప్స్ ఒక్క చుక్క పడ్డా అంటే ఇంట్లో అనారోగ్యం పోయినట్టే. మీకు డబ్బు పడవక రంధ్రం పడితే సముద్రం కూలిపోయినట్టే. మీ సంవత్సరం ఆగమైనట్టే. చూసుకోవాలి మీరిట్లా. నైరుతులు ఎట్టి పరిస్థితుల్లో ఆ భాగంలో లేదు. ఓన్లీ స్థిరంగా ఉండే వస్తువులు పెట్టుకోండి అక్కడ. కట్టెలు, డబ్బాలు అవే పెట్టినాం. అట్లా పెట్టుకొని చూసుకోవాలి ముందుగా. ఎందుకంటే నేను నైరుతి కడతా, నేను ఇక్కడనే పెడతా, దేశంలోళ్ళు అందరూ పెట్టుకుంటారు. నా అంజనా వస్తే అది ఒప్పుకోదు అసలే. మాకు అంజనం వేసుకుంటే ఏం చెప్తది, మేము గట్నే పోతా ఉంటాం. మీ ఇంటిది ఎన్ని కొలతలున్నాయి, ఎక్కడ పెట్టింది, ఏ డ్రాప్స్ ఎటుపోతుందని కూడా చెప్తా ఉంటాం మేము. ఈ నైరుతిలో ఉండే అంటే అనారోగ్య పాలు కావాల్సిందే, హార్ట్ రావాల్సిందే, బీపీలు పెరగవలసిందే, ఇంట్లో లొల్లు కావాల్సిందే, పోలీస్ స్టేషన్ పోవాల్సిందే, లొల్లి పెట్టుకోవాల్సిందే. ఒకటి ఉంటాండి. ఇక్కడ మేము స్థిరంగా పెట్టినాం. దీనివల్ల మా పరిశోధన జరుగుతుంది. అంటే నైరుతిలో పెడితే సపోజ్‌గా ఇక్కడ పెడితే దక్షిణంలో పెడితే కొంచెం చెడితే రాలేదు. ఇది గాడిపోతుంది. అన్నిటికంటే ఎత్తు దక్షిణము, ఇది వంపు, దీనికంటే ఇంకో వంపు. అట్లా పెట్టుకొని ట్యాంకుల విషయంలో ఎట్టి పరిస్థితుల ఇట్లా స్థిరంగా ఉంటే నంబర్ 1 అయితంటది. ట్యాంకులు దక్షిణ సైడ్‌లో నైరుతులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకుండి. పెడితే తీసేసుకోండి. ఈ వీడియో చూసిన దక్షిణమన్నా, పశ్చిమమన్నా పెట్టుకోండి. మీకు మంచి జరుగుతది. ఓవేళ మీరు మమ్మల్ని అడగాలనుకో ఇల్లు వాస్తు కోసానికి మీ పేరు చెప్పండి. మీ బేడ తీస్తాం మొత్తం. ఈ ట్యాంకులు ఎక్కడినయి, ఈ గలవలు ఎక్కడినయి, నడక ఎక్కడినది, మీ సమస్యలు ఏ జోన్‌లో ఉన్నారు, ఏ జోన్‌లో ఏ సమస్యలు ఉన్నారు, మీకు క్షుణ్ణంగా చెప్తాం. అది ఎన్ని ఫీట్లొచ్చింది, దానివల్ల ఎఫెక్ట్ ఏమున్నది అన్నీ చెప్తాం. ట్యాంకుల విషయంలో 100కి 100% మీకు నిర్ణయం చేయడం చెప్పినా నచ్చ సర్పే గంట బెల్ కొడితే మా వీడియోతో ఉంటది. అంజన వాస్తు జ్యోతిష్య నిపుణులు విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన వాస్తు సాధ్యం ఇది. అంటే మీ లోకోపకారంగా చెప్తాను. ఇంకా డెప్త్ తీస్తా ఉంటాం. ఒక్కొక్కటి పోయి తీస్తా అంటే మీకు ఇంకో వీడియో వస్తా నచ్చ సర్పేయం గంట బెల్ కొడితే మా వీడియో వస్తా ఉంటది. తూర్పు ఉత్తరం నీళ్లు పోతేనే ధరలాభం జరుగుతా ఉంటది. అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే మా కస్టమర్లు ఏంటంటే ఇది గ్రహించండి. ట్యాంకులు ఎట్లా పెట్టుకోవాలని చెప్తాను. బట్టలారేసుకుని దండలు ఎట్లా కట్టుకోవాలని చెప్తాను. నీళ్లు ఫ్లోలింగ్ ఎట్లా పోవాలని చెప్తాను. లాస్ట్‌కి ఏంటంటే పైప్ నుండి పైకా కూడా ఉత్తరంలో పేదాడు చూసుకున్నాం. వాటర్ ట్యాంక్ రెండింది ఏర్పడడానికి కూడా మనకు ఉత్తరంలో ఉత్తర ఈశాన్యంలో పడేటట్టు చేసుకున్నాం. ట్యాంక్ కూడా మాకు ఉత్తరంలో ఉన్నది. ఏసోంటి ఆటంకం లేకుండా మన వాస్తు సంబంధించింది మనం పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా చూసుకోండి. మీకు నచ్చితే సర్పేయం గంట బెల్ కొడితే మా ఒక్కొక్కటి వీడియో వస్తా ఉంటది. ఇంకోటి ఫాస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఇల్లు కట్టుకున్నారు ఎక్కడ ఉంటారు. ఓవేళ వాస్తు నిపుణులు అందుబాటులో లేకుంటే ఎక్కడైనా కూడా ఆ వాస్తుని పిలిపించుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రాలో మనం అన్ని చెప్పుకుంటూ పోతాను. మన సొంత ఇల్లుది కాబట్టి నేను మన ఇంటికాడ మేము చెప్పి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి ఏ వాస్తువులైనా కూడా. చాలా మంది ఇంకో ఎపిసోడ్‌లో ఇంకో విషయాల గురించి మాట్లాడుకుంటా కొత్త పద్ధతులతోటి ఈ వాస్తు నిపుణులు పెట్టే ప్లాన్‌లేంటి, మనం పెట్టేటేంటి, అసలు ఇప్పుడు మన 200 ఇండ్లకు ఒక ఇల్లు ఉన్నది. డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోయినాం. వాస్తు ఎట్లుంటే ఒక ప్లాన్ గీస్తా కొత్తగా వచ్చే ఎపిసోడ్‌లల్లా దాని గురించి విశ్లేషణ చెప్తా ఉంటారు. వాస్తు నిపుణులు చెప్తా ఉంటారు చాలా మంది. ఇట్లుంటే ఓన్లీ డయాగ్నోసిస్‌లు చేసుకొని చేస్తే బాగుంటుంటది. అది ఒక ప్లాన్ ఇస్తే దాని వివరణ అంతా చెప్తాంట. మీరు అనుకున్నట్టే మంచిగా నంబర్ 1 ఉన్నది. మేము వాస్తు ఇంజినీర్లుంగులు, వాస్తు పథకాలు ఇచ్చిళ్ళు కదా!
నేను ఏంటంటే వాస్తు పథకాలు ఇష్టం చెప్తా ఉంటాం, ఇంజనీరింగ్ ప్లాన్ చెప్తా ఉంటాం. మీరు అక్కడనే ఉండు, మేము ఇక్కడనే ఉంటా ఉంటాం. మీకే మీ పేరు చెప్తే చాలు, మీ ఇల్లు బ్యాడ్డేట పొడుగెంత, అడ్డం ఎంత, ఆ ఇంట్లో ఏం లోపం ఉన్నది, మీరు వాస్తు బ్రాహ్మణులు ఉన్నారా, ఎట్లున్నది అనేది మొత్తం మీకు చెప్తా ఉంటాం. ఇన్ని రోజుల కాంచి మీరు ఉండొచ్చు. నేను చెప్పిన కొలతల వల్ల వచ్చినది ఎక్కడ పెరిగితే ఏ నడక వల్ల ఏం జరుగుతుంది, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఏమవుతుంది, ఎక్కడ ఆరుకోవాలి ఉంటే ఏం జరుగుతుంది, ఏ దిక్కు ఉంటే ఏమవుతుంది, మొత్తం మీరు ఎక్కడ ఉండాలి, మీ ఇక్కడనే ఉండాలి. మీ పేరు చెప్తే మొత్తం బేటాడి తీస్తా ఉంటాం. తగిన ఫీజు తీసుకుంటూ అమ్మటి తీసుకున్నాకనే 2-3 రోజులకు టైం పెట్టుకోం చెప్తా ఉంటాం. ఎందుకంటే మాకు తెలంగాణ, ఆంధ్రాలో త్రూట్ ఇండియా నుండి మనకు ఫోన్ల ద్వారా చెప్పడం జరుగుతుంటుంది. అట్లా తీసుకుంటాను. ఈ వీడియోలలో 250 దాకా వచ్చినాయి. దాంట్లో మీరు వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుంటే మీకు ఏ విధంగానైనా కూడా మాకు ఫాలో కానీ మేము నిరూపణ చేస్తాం. మీరు చూసుకున్న అంజనం అంటేనే మీ బయట మొత్తం పూర్వ జన్మల గురించి చెప్తా ఉంటాం. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండి మీరు చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే అంజనం వేసుకుంటే మీ ఇల్లు ఎట్లున్నది, మీ స్థితిగతులు ఏంటిది, నువ్వు ఎటువంటి దాంట్లో పెరిగినావు, ఇప్పుడు ఎటువంటి దాంట్లో ఉన్నావు, మొత్తం అంజనంలో బయటపడుతుంది. ఏదో టాప్ సీక్రెట్ ఇప్పుడు చెప్పబోయేది కూడా ఆ విధంగానే చెప్తాను, నిరూపించాను. నష్ట సర్ఫేజీలు గంట బిల్లు కొడతాం అయిపోతుంది. అంజన వాస్త్ర జ్యోతిష్యం విశ్వమనే శ్రేయస్సు మా లక్ష్యం. అంజన వాస్త్రం సాధ్యమని చెప్తాను. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను, ఇట్లా కట్టుకోండి. నచ్చితే సర్ఫేజీలు గంట బిల్లు కొట్టండి.